నా ప్రాంతం నమ్మే దేవుడు సాక్షిగా, దేవుడు అంటే నమ్మకం ఉంది, దైవం అంటే భక్తి ఉంది. కురుమూర్తి స్వామి సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి నా పాలమూరు బిడ్డల రుణం తీర్చుకుంటా. నా పాలమూరు రైతాంగం రుణం తీర్చుకోకపోతే నాకు ఈ జన్మనే వృధా. ఈ ముఖ్యమంత్రి కూర్చేందుకు నాకు మీలాక సోయి లేని ఏ రోకటి కాడ పాట వాడే తత్వం కాదు బిడ్డ నాది. మాట ఇస్తే మాట తప్పని మనిషి నేను. కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఆశీర్వాదంతో చెప్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా బిడ్డ. రాజీనామా పత్రం రెడీగా పెట్టుకో. సిద్దిపేటకు శనిలాక పట్టినవు. ఈ దేశానికి 15 ఆగస్టు నాడు స్వతంత్రం వచ్చింది. ఈ రైతాంగానికి 15 ఆగస్టు నాడు ఈ బాకీల నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పిస్తా. నీ నుంచి నువ్వు పట్టిన శనిలాక సిద్దిపేటకు శనీశ్వరరావు నుంచి కూడా విముక్తి కలిగిస్తా 15 ఆగస్టు నాడు. ఇవన్నీ చేస్తా. మా సోదరుల అందరి ముందు నేను మాటిస్తున్నా. ఇక బీజేపీ వాళ్ళ గురించి ఒక్క 2 నిమిషాలు మాట్లాడుతున్నా. మనం బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగినాం ఖమ్మంలో. ఏమిచ్చిరా? ఢిల్లీకి ఇంపియాలి, మోడీకి ఇంపియాలి. బయ్యారం ఉక్కు కర్మాగారం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిర్రు? వరంగల్ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? గిరిజన యూనివర్సిటీ అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? ఐఐఎం ఐఐటి మనం అడిగితే బీజేపీ వాళ్ళు ఏమిచ్చిండ్రు? మరి గాడిద గుడ్డు ఢిల్లీ నుంచి తెచ్చిన అరుణమ్మకు ఓటేస్తామా? ఏమనుకుంటుంది అరుణమ్మ? మన చెవులో పువ్వు ఉంది అనుకుంటుందా? అంటే ఈ పాలమూరు ప్రజలు అమాయకులు ఎన్నిసార్లైనా మోసం చేయొచ్చు అనుకుంటుందా? మనం అమాయకులమే ఉండొచ్చు, కానీ మనం తెలివి తక్కువలం కాదు. మనం ఎవడో